వాయిదా కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులతో పాటు జర్నలిస్టులపై కూడా పోలీసులు చేయి చేసుకోవడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వలస కాంగ్రెస్ పాలనలో తెలంగాణ యూనివర్సిటీలు ఏ విధంగా పోలీసుల లాఠీ దెబ్బలతో రక్తమోడినాయో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అదే పోలీసుల దమనకాండ కనిపిస్తుందన్నారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా నిరుద్యోగులని మోసం చేస్తున్నాయని అన్నారు. మెగా డిఎస్సి వేయకుండా డిఎస్సి అభ్యర్థుల మీద చేయి చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని రాణి రుద్రమ అన్నారు. నిరుద్యోగుల భిక్షతోటి నిరుద్యోగుల కుటుంబాల ఓట్ల దయాదాక్షిణ్యంతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్లు ఇవ్వకుండా వాళ్ళు చెప్పినట్టుగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచకుండా ఇవాళ ఏ విద్యార్థులైతే 2 రోజుల నుంచి తీవ్రంగా పోరాటం చేస్తున్నారో ఆ డిఎస్సిని వాయిదా వేయాలి, 25,000 పోస్టులతోటి డిఎస్సిని మళ్లీ ఇవ్వాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వాలని పోరాటం చేస్తున్నారో ఆ మాట కూడా వాళ్ళు నిలబెట్టుకోకుండా వాళ్ళ అభ్యర్థనను కూడా పరిశీలించకుండా తీవ్రంగా దాడి చేయడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి అంశం. విద్యార్థులను కొట్టడం అనేటువంటిది అమానవీయము, అప్రజాస్వామికం. అంటే ఇవాళ ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైనటువంటి మీడియా ప్రతినిధులపైన దాడులు చేయడం కూడా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఉన్నటువంటి వలస పాలకులు చేసినారు. మళ్ళా అదే పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మనం ఆ పని చూస్తున్నాం. పేరుకు మనకు హోమ్ మినిస్టర్ లేరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు, అన్ని బాధ్యతలు నేనే చూస్తున్నానని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారే ఇవాళ హోంశాఖను కూడా వారి దగ్గరనే పెట్టుకున్నారు. కాబట్టి ఈ లాఠీల కాఠినత్వానికి, ఈ దౌర్జన్యానికి, ఈ దాడులకు విద్యార్థులపైన మరియు మీడియా ప్రతినిధులపైన కూడా వాళ్ళు చేస్తున్నటువంటి